సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్ను కొట్టివేయడంతో పాటు మధ్యంతర పిటిషన్ను డిస్మిస్ చేసింది ధర్మాసనం. దీంతో ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న పిటిషన్ను కొట్టివేయడంతో పాటు మధ్యంతర పిటిషన్ను డిస్మిస్ చేసింది ధర్మాసనం. దీంతో ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ నవీన్. చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో సింగరేణి విస్తరించింది. అయితే 6 జిల్లాల్లో ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా సింగరేణికి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికల్ని ఆపమంటూ చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కోర్టులో పిటిషన్ వేసిన పరిస్థితి ఉంటుంది. సాధారణ ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దాన్ని కోర్టు వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఆ సిబ్బంది తక్కువ రాష్ట్ర పరిస్థితిలో ఎన్నికలు జరిపే ఉండదని చెప్పేసి కూడా సింగరేణికి సంబంధించిన గుర్తింపు సంఘం ఎన్నికలు ఆఫ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అప్పుడు ఏదైతే ఉందో ఆ ఎన్నికల వాయిదా పడ్డ సమయంలోనే సింగరేణికి సంబంధించిన ట్రేడ్ యూనియన్లు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా నామినేషన్లు దాఖలు చేసినట్టు పరిస్థితి కాబట్టి ఆ తర్వాత కోర్టు ఎలక్షన్ అయిపోయాక అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు కోర్టులో ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి 27వ తారీఖు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆ రోజు కోర్టు తీర్పిచ్చినట్టు పరిస్థితి కాబట్టి అయితే ఆ కోర్టు తీర్పును సవాల్ చేసుకుంటూ మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, పెద్ద వెసులుబాటు మాకు కావాలని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో కోర్టులో వేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే 21వ తారీఖు ఈ రోజు ఏదైతే ఉందో కోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వం వేసినట్టు పిటిషన్ కొట్టివేస్తూ యథావిధిగా ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అయితే సింగరేణి వ్యాప్తంగా ఏదైతే ఉందో 6 జిల్లాల్లో కూడా సింగరేణికి సంబంధించిన ఎన్నికలు యథావిధిగా జరుగుతాయని చెప్పేసి అయితే కోర్టు చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఈ నెల 27వ తారీఖున అన్ని యూనియన్లకు సంబంధించి ఏదైతుందో మొత్తం కూడా సింగరేణిలో పోటీ పడుతున్నటువంటి ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా పోటీ చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికే నామినేషన్లు కూడా ఇస్తారు. వాళ్ళ బావుల దగ్గర కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా కోర్టు కూడా సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి కాబడుతుంది. అయితే ఈ ట్రేడ్ యూనియన్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక ప్రభుత్వమే పిటిషన్ వేసింది ఎన్నికలు ఆపమని చెప్పేసి. అయితే ఆ పిటిషన్ కొట్టివేస్తూ యథావిధిగా ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా కోర్టు తీర్పించడంతో కూడా ఇటు కార్మికుల కార్మిక సంఘాల్లో కూడా ఉత్సవాలు చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే ఈ నెల యథావిధిగా ఎన్నికలు ఉంటాయి. అదే రోజు ఏదైతుందో 27వ తారీఖు పోలింగ్ అవుతుంది. 27వ తారీఖు సాయంత్రం కల్లా రిజల్ట్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా సింగరేణికి సంబంధించిన అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి కాబట్టి ఇప్పటికే మనం చూడొచ్చు బావుల వద్ద కార్మిక సంఘాలు ఏదైతే పోటీ పడుతుందో సిపిఐ సంబంధించిన అనుబంధ కార్యక్రమం ఏఐటీసీ, అదేవిధంగా సిపిఎం కు సంబంధించి సిఐటి, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి ఐఎన్టీసీ, బీఆర్ఎస్ కు సంబంధించి టీబీజీకేఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఐఎన్టీసీ వీళ్ళందరూ కూడా బిఎంఎస్ ఈ యూనియన్ మొత్తం కూడా ప్రధానంగా సింగరేణిలో ఎన్నికల్లో పోటీ పడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే ఆ ఏరియాలో దాదాపుగా అందరూ నామినేషన్లు వేసి రోజు కూడా ప్రచారం కూడా నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు ఈ పోలింగ్ సంబంధించి ఏదైతే సింగరేణికి సంబంధించిన పోలింగ్ లో దాదాపుగా 39,000 పైచీలకు కూడా కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తమ ఓటకు వినియోగించుకునేగా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినని చెప్పేసి అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి 27వ తారీఖు పోలింగ్ ఉన్న నేపథ్యంలో 27వ తారీఖున సింగరేణికి సంబంధించి హాలిడే ప్రకటించిన పరిస్థితి కాబట్టి ఎందుకంటే కార్మికులందరూ కూడా తమ ఓటకు వినియోగించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా సింగరేణిలో జరుగుతున్న గుర్తింపు ఎన్నికలు కాబట్టి పూర్తి స్థాయిలో ఆ రోజు హాలిడేని ప్రకటించిన పరిస్థితి కాబట్టి అదే రోజు కూడా ఏదైతే పోలింగ్ 4 కల్లా మధ్యాహ్నం లోపే ముగిస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఆ తర్వాత సాయంత్రం కల్లా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతుందో రిజల్ట్ ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి ఆ రోజు సింగరేణికి సంబంధించిన భవిష్యత్తు అంటే గుర్తింపు సంఘం ఏది ఉండబోతుందనే దాని మీద అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఏదైనా కోర్టు సిగ్నల్ ఇవ్వడంతో కూడా ఇటు కార్మికులను కార్మిక సంఘాలు కూడా ఉత్సాహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. కార్మికులందరూ కూడా ఎలక్షన్స్ కి సిద్ధంగా ఉన్నట్టే అనుకోవచ్చు అంటారా నవీన్? కార్మికులు కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయని కూడా చూస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే షెడ్యూల్ దాటి కూడా దాదాపు 2 సంవత్సరాలు దాటుతుంది. సింగరేణిలో ఎప్పుడో ఎన్నికలు రావాలైతే 2 సంవత్సరాలు కూడా దాటినా కానీ ఎన్నికలు పెట్టట్లేని పరిస్థితి కాబట్టి ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఇటు కార్మిక సంఘం కానీ ప్రభుత్వం కూడా వాయిదాలు వేసుకుంటూ వస్తుంది. అయితే కొత్తగా ఏదైతే ఉందో మళ్ళీ ఎన్నికలకు వచ్చిన సమయంలో ఈ మధ్య కాలంలో హైకోర్టులో కూడా వేసిన నేపథ్యంలో హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో కూడా వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. అయితే 27వ తారీఖు ఖచ్చితంగా ఎన్నికలు జరపాలని చెప్పేసి కూడా ఇటు ఆ కోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వడంతో కూడా కార్మికులతో ఉత్సాహం అయితే ఉన్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కార్మిక ట్రేడ్ యూనియన్ సంబంధించి ఏదైతే పోటీ పడుతున్న గుర్తింపు సంఘం కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతున్నది ఎప్పుడు ఇక్కడ చూస్తున్న పరిస్థితి కాబట్టి కార్మికులకు మనం చూడొచ్చు దాదాపుగా
ఈ 10 సంవత్సరాల్లో కార్మికుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా కొత్త బావులు కూడా రాకపోవడంతో కూడా కార్మికులు కూడా ఎట్లా గుర్తింపు సంఘం సంబంధించి ఖచ్చితంగా ఎన్నికలు జరిగితే తమ బాధలు చెప్పుకుంటానికి ఒక యూనియన్ ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఉత్సాహంగా చూస్తున్న పరిస్థితి కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా 27వ తారీఖు ఎన్నికలు ఉంటాయని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చిన పరిస్థితి కాబట్టి కార్మికులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉత్సాహం పండగ వాతావరణంలో ఉన్న పరిస్థితి కనపడుతోంది ఇక్కడ.